Good evening, dear students and their parents. Welcome to Arunachalam Study Circle. ఇప్పుడు ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్ సార్ ఐఐటి అంటే ఏంటి, నీట్ అంటే ఏంటి, ఈ ఐఐటి నీట్ కోచింగ్ అనేది 6th క్లాస్ నుంచే తీసుకోవాలా, అలా తీసుకుంటే మాకేమైనా ఉపయోగం ఉంటుందా, అలాగే ఈ ఐఐటి నీట్ కోచింగ్ పేరుతో చాలామంది వేలు ఫీజులు తీసుకోవడం జరుగుతూ ఉంది. ప్రతి స్కూల్లో 6th క్లాస్ నుంచే ఐఐటి కోచింగ్ ఇస్తామని చెప్పేసి ఎక్స్ట్రా 10,000 20,000 ఫీజులో ఇంక్లూడ్ చేస్తూ తీసుకుంటున్నారు. వీటి వలన పిల్లలకి ఉపయోగం ఉందా లేదా అనేది ఇప్పుడు చూద్దామమ్మా. ప్రతి స్టూడెంట్ 10th క్లాస్ వరకు కామన్గా 6 సబ్జెక్ట్స్ చదువుతాడనే విషయం మనకు తెలుసు. 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఆ స్టూడెంట్ ఐటీఐలోకి వెళ్ళొచ్చు, పాలిటెక్నిక్లో జాయిన్ అవ్వచ్చు, లేదా ఇంటర్ చేయొచ్చు. ఒక ఇంటర్ స్టూడెంట్ని తీసుకున్నట్లయితే కొంతమంది ఇంటర్లో ఎంపీసీ తీసుకుంటారమ్మా, మరి కొంతమంది స్టూడెంట్స్ బైపీసీ తీసుకుంటారు. ఇంటర్ పూర్తయిన తర్వాత ఎంపీసీ స్టూడెంట్స్ రాసే నేషనల్ ఎగ్జామ్ జేఈఈ, జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్, ఇంటర్ బైపీసీ స్టూడెంట్స్ రాయాల్సిన నేషనల్ లెవెల్ ఎగ్జామ్ నీట్, నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్, నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్. అయితే ఫస్ట్ మనం జేఈఈ గురించి చూద్దాం. జేఈఈ అనేది మనకి 2 టైప్స్ అమ్మా. జేఈఈ మెయిన్స్, జేఈఈ మెయిన్స్ అండ్ జేఈఈ అడ్వాన్స్డ్. ఓకే, జేఈ మెయిన్స్ అండ్ జేఈ అడ్వాన్స్డ్, జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ మెయిన్స్, జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్వాన్స్. ఓకే, ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఈ ఎగ్జామ్ రాయడం ద్వారా ఎక్కడ సీట్ వస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. జేఈ మెయిన్స్లో మరలా మనకి పేపర్ 1 పేపర్ 2 అనేవి ఉంటాయమ్మా. పేపర్ 1 పేపర్ 2 అనే 2 పేపర్స్ అనేవి ఉంటాయి. సార్ పేపర్ 1 ఎవరు రాయాలి, పేపర్ 2 ఎవరు రాయాలి సార్ అని అంటే, పేపర్ 1 ఎవరైతే బీఈ బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్, బీటెక్ బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ చేయాలనుకుంటారో వాళ్ళు పేపర్ 1 రాయాలి. మరి పేపర్ 2 ఎవరు రాయాలి సార్ అంటే, బీఆర్క్ బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ చదవాలనుకుంటారో వాళ్ళు పేపర్ 2 రాయాలి సార్. అయితే జేఈ మెయిన్స్ ఎగ్జామ్ ప్రతి సంవత్సరం 10 నుంచి 12 లక్షల మంది స్టూడెంట్స్ రాస్తారు. 10 నుంచి 12 లక్షల మంది స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్ రాస్తారు. ఈ ఎగ్జామ్ ఎన్ని మార్క్స్కి ఉంటుంది సార్ అంటే, జేఈ మెయిన్స్ అనే ఎగ్జామ్ 300 మార్క్స్కి ఉంటుంది. ఈ 300 మార్క్స్ ఏ సబ్జెక్ట్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి సార్ అంటే, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. మ్యాథ్స్ 100 మార్క్స్కి ఉంటుందమ్మా. 25 క్వశ్చన్స్ ఇంటూ 4, మొత్తం 30 క్వశ్చన్స్ వాడు ఇస్తాడు. 25 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఫిజిక్స్ ఆల్సో 100 మార్క్స్, కెమిస్ట్రీ ఆల్సో 100 మార్క్స్, మొత్తం 300 మార్క్స్కి జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ మెయిన్స్ అనేది ఉంటుంది. ఓకే, ఈ మెయిన్స్ ఎగ్జామ్ 300 మార్క్స్కి ఉండడం జరుగుతుంది. ఓకేనా, ఈ మెయిన్స్ ఎగ్జామ్ మనకి 10 నుంచి 12 లక్షల మంది స్టూడెంట్స్ అనేవాళ్ళు రాస్తారు. ఈ మెయిన్స్ ఎగ్జామ్లో మంచి ర్యాంక్ సాధించిన స్టూడెంట్స్కి ఎక్కడ సీట్ వస్తుంది సార్ అంటే, ఎన్ఐటి అలాగే ట్రిపుల్ ఐటి, ఈ కాలేజెస్లో సీట్ రావడం జరుగుతుందమ్మా. ఎన్ఐటి అండ్ ట్రిపుల్ ఐటి. ఓకే, ఎన్ఐటి అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ట్రిపుల్ ఐటి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. జేఈ మెయిన్స్ ద్వారా ఎన్ఐటిలో సీట్ వస్తే ఈ మొత్తం ఎన్ఐటీలు ఎన్ని ఉంటాయి సార్ అంటే మనకి 30 ఎన్ఐటీస్ మనకి 32 ఉంటాయమ్మా. ఇందులో మనకి 23,914 సీట్స్ ఉంటాయి. 23,914 సీట్స్ అనేవి మనకి ఎన్ఐటీలో ఉంటాయి. అలాగే మనకి ట్రిపుల్ ఐటీలో 7,746 సీట్స్ అనేవి ఉంటాయి. ఎవరైతే జేఈ మెయిన్స్ క్వాలిఫై అయ్యి
మంచి మార్క్స్ తెచ్చుకుంటారో వాళ్ళకి ఎన్ఐటి అండ్ ట్రిపుల్ ఐటి కాలేజెస్లో క్యాంపస్లో మంచి సీట్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, ఇందులో బీటెక్ కానీ బిఏ కానీ చేసినట్లయితే వాళ్ళ కెరీర్ చాలా అద్భుతంగా ఉంటుందమ్మా. వీళ్ళు 4th ఇయర్లో ఉండేటప్పుడే పెద్ద పెద్ద కంపెనీలు క్యాంపస్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి వీళ్ళకి మంచి శాలరీస్తో జాబ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, రీసెంట్గా ఒక అమ్మాయి 55 లక్షల రూపాయల శాలరీతో జాబ్ సంపాదించింది. లాస్ట్ ఇయర్ ఒక అసిస్టెంట్ కమిషనర్ గారి కూతురు 14,50,000 రూపాయల శాలరీతో జాబ్ సంపాదించడం జరిగింది. ఈ విశేషాలన్నీ మనకి న్యూస్ పేపర్లో వస్తూ ఉంటాయి. ఈ ఎన్ఐటి అండ్ ట్రిపుల్ ఐటి కాలేజెస్ అనేవి, ఎన్ఐటి కాలేజెస్ లేదా క్యాంపస్లు అనేవి 500 ఎకరాస్లో ఉంటాయి. ఓకే, సో ఇక్కడ ఈ ఎన్ఐటిలో మనం బిఈ ఆర్ బీటెక్ కోర్స్ చేసినట్లయితే ప్యాకేజెస్ అనేవి 5 lakh to 15 lakhs వరకు ఉండే అవకాశం ఉంది. ఓకేనా. సో తర్వాత జేఈ మెయిన్స్ మనకి 10 to 12 lakh స్టూడెంట్స్ రాస్తారని చెప్పాం కదమ్మా. ఇందులో టాపర్స్ అయిన క్వాలిఫై అయిన 2,50,000 స్టూడెంట్స్ మాత్రమే జేఏ అడ్వాన్స్డ్ రాయడానికి అవకాశం ఉంటుంది. 2,50,000 స్టూడెంట్స్ మాత్రమే ఎవరైతే జేఈ మెయిన్స్ క్వాలిఫై మంచి మార్క్స్తో ఓకే ర్యాంక్ సాధిస్తారో ఆ ర్యాంకర్స్లో టాప్ 2,50,000 స్టూడెంట్స్ మాత్రమే జేఈ అడ్వాన్స్డ్ రాయాలమ్మా. ఈ ఎగ్జామ్ కూడా చాలా టఫ్ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్లో ఎవరికైతే మంచి ర్యాంక్ వస్తుందో వాళ్ళకి ట్రిపుల్ ఐటీలో వాళ్ళకి ఐఐటీలో సీట్ వస్తుందమ్మా. వారికి ఎందులో వస్తుంది? ఐఐటీలో సీట్ వస్తుంది. ఐఐటి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఐఐటి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. మనకి ఇండియాలో ఐఐటీస్ అనేవి 23 క్యాంపస్లు ఉన్నాయి. ఐఐటీలు ఎన్ని క్యాంపస్లు ఉన్నాయమ్మా? 23 క్యాంపస్లు అనేవి మనకి ఐఐటీస్ అనేవి ఉన్నాయి. ఇందులో 7,385 సీట్స్ ఉన్నాయమ్మా. 7,385 సీట్స్ ఉన్నాయి. ఇక్కడ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ లభిస్తుంది. ఐఐటీలోను ఎన్ఐటీలోను ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ లభిస్తుంది. ఎక్కడ కానీ బీటెక్ అవి కంప్లీట్ చేసినట్లయితే వాళ్ళ ఫ్యూచర్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. వాళ్ళ ప్యాకేజెస్ కోట్ల రూపాయల్లో ఉంటాయి జాబ్ చేయాలనుకున్న వాళ్ళు. లేదు ఎక్కడ చదివే స్టూడెంట్స్ ఎంతోమంది మంచి మంచి యాప్స్ని కనిపెట్టడం జరుగుతుందమ్మా. మనకి జొమాటో, అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఫేస్బుక్ లాంటి యాప్స్ని వీళ్ళు డిజైన్ చేయగలుగుతారనమాట. ఇలా యాప్ డిజైన్ చేసినందుకు వీళ్ళు కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉంటారు. కాబట్టి ఏ స్టూడెంట్ అయితే ఎన్ఐటీలో సీట్ సాధించాలనుకుంటాడో ఆ స్టూడెంట్ జేఈఈ మెయిన్స్ రాయాలమ్మా. ఏ స్టూడెంట్ అయితే ఐఐటీలో సీట్ సంపాదించాలనుకుంటున్నాడో ఆ స్టూడెంట్ జేఈఈ అడ్వాన్స్డ్లో మంచి ర్యాంక్ సంపాదించాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఐఐటి అండ్ ఎన్ఐటీలో చదివిన స్టూడెంట్స్ యొక్క కెరీర్ లేదా వాళ్ళ భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. కోట్ల రూపాయలు సంపాదించే అవకాశం ఇక్కడ వాళ్ళకి లభిస్తుందన్నమాట. నెక్స్ట్ నీట్ ఎగ్జామ్కి వచ్చేసరికి, నీట్ ఎగ్జామ్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్. ఈ నీట్ ఎగ్జామ్ బైపీసీ స్టూడెంట్స్ రాసే నేషనల్ లెవెల్ ఎగ్జామ్ అమ్మ. ఈ ఎగ్జామ్ మొత్తం 720 మార్క్స్కి ఉంటుంది. ఈ 720 మార్క్స్లో బయాలజీ సబ్జెక్ట్ నుంచి 360 మార్క్స్, ఫిజిక్స్ నుంచి 180 మార్క్స్ అండ్ కెమిస్ట్రీ నుంచి మనకి 180 మార్క్స్ వస్తాయమ్మా. టోటల్ 720 మార్క్స్. ఈ 720 మార్క్స్లో ఏ స్టూడెంట్ అయితే అబౌవ్ 600 మార్క్స్ సాధిస్తాడో, ఆ స్టూడెంట్కి గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో ఫ్రీ సీట్ వస్తాయమ్మా. ఎంత పేదవాళ్ళైనా సరే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో సీట్ సంపాదించాలి అంటే నీట్ ఎగ్జామ్ రాయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ఆ స్టూడెంట్కి నీట్లో మంచి ర్యాంక్ వస్తే
పేరెంట్స్కి ఎటువంటి ఖర్చు లేకుండా ఆ అబ్బాయిని లేదా అమ్మాయిని డాక్టర్ని చేయొచ్చు. ఓకేనండి. ఒకవేళ మెడికల్ సీట్ సరైనది రాకపోతే మేనేజ్మెంట్ కోటాలో కొనాలి అనుకుంటే ₹1,00,00,000 నుంచి ₹1,50,00,000 ఉంటుంది ఒక సీట్. అదే మీ అబ్బాయి లేదా అమ్మాయి బాగా చదివినట్లయితే ఫ్రీ మెడికల్ సీట్ సాధించవచ్చు నీట్ ఎగ్జామ్ ద్వారా. అలాగే ఐఐటి, జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ కూడా మనకి పిల్లల ₹1,00,00,000 సంపాదించే అద్భుత అవకాశాలు అనేవి ఎగ్జామ్స్లో ఉంటాయి. ఓకే, అయితే ఈ ఎగ్జామ్స్ మీ పిల్లలు సాధించాలంటే 6th క్లాస్ నుంచే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ ఈ సబ్జెక్ట్స్ మీద వాళ్ళకి మంచి పట్టు ఉండాలమ్మా. ఈ సబ్జెక్ట్ని టీచ్ చేసే టీచర్స్ కూడా హై క్వాలిఫైడ్ అయి ఉండాలి. మంచి క్వాలిఫైడ్ టీచర్స్ కానీ సబ్జెక్ట్స్ టీచ్ చేస్తే మీ పిల్లలు ఖచ్చితంగా జేఈ మెయిన్స్, అడ్వాన్స్డ్ అండ్ నీట్ ఎగ్జామ్లో మంచి ర్యాంక్ సాధించగలరు. 6th క్లాస్ నుంచే పిల్లలకి ఈ సబ్జెక్ట్స్ పరంగా ట్రైనింగ్ ఇవ్వడం చాలా మంచిది. కాకపోతే బైహార్ట్ చేయకుండా అర్థమయ్యేలా చెప్పగలిగే టీచర్స్ అవసరం. ఇప్పుడు ప్రతి గల్లీలో ఉండే స్కూల్ కూడా మేము ఐఐటి, నీట్ చెప్పేస్తామంటున్నారు తప్ప వాటిని ఏ స్థాయిలో చెప్పాలో ఆ స్థాయిలో ఎవరూ చెప్పడం లేదు. హ్యాపీగా ఫీజులు కట్టించుకుంటున్నారు కానీ సరిగా చెప్పడం లేదు. కొన్ని స్కూల్స్లో క్వాలిఫైడ్ టీచర్స్ కూడా ఉండడం లేదు. సో ఫీజు కట్టేటప్పుడే పేరెంట్ ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. ఐఐటీలని ఎవరు చెప్తున్నారు, వాళ్ళు హైలీ క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ అవునా కాదా అనేది చెక్ చేసుకొని ఆ స్కూల్లో మంచిగా టీచ్ చేస్తేనే జాయిన్ చేయండి. ఈ ఐఐటి, నీట్ ఎగ్జామ్స్కి కోచింగ్ తీసుకుంటే మీ పిల్లల భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఏ స్టూడెంట్స్ అయితే 4th క్లాస్, 5th క్లాస్, 6th క్లాస్ చదువుతూ ఉంటారో ఆ స్టూడెంట్స్కి తప్పనిసరిగా నవోదయ సైనిక్ స్కూల్ కోచింగ్ ఇప్పించండి అమ్మా. ఎందుకోసం సార్ అంటే ఎవరైతే సైనిక్ స్కూల్ కోచింగ్ తీసుకుంటున్నారో వాళ్ళు మ్యాథ్స్ అండ్ సైన్స్ సబ్జెక్ట్స్లో ఎక్స్ట్రాడినరీగా తయారవుతున్నారు. ఓకే, అక్కడ అవి కోచింగ్ తీసుకోవడం ద్వారా ఈ సబ్జెక్ట్స్లో అంటే ఈ ఎగ్జామ్లో వాళ్ళు మంచి ర్యాంక్ సాధించే అవకాశం ఉంటుంది. ఓకే, వాళ్ళకి ఐఐటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేవి కొంచెం ఈజీగా అర్థమవుతాయి. ముఖ్యంగా మ్యాథ్స్ విషయానికి వస్తే వాళ్ళు ఎంత డిఫికల్ట్ సమ్నైనా ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 4th, 5th, 6th క్లాస్ చదువుతున్న పిల్లలకి నవోదయ సైనిక్ స్కూల్ కోచింగ్ ఇప్పించడానికి ట్రై చేయండి. అలాగే 6th క్లాస్ నుంచే ఐఐటి, నీట్ సబ్జెక్ట్స్ మీ పిల్లలు నేర్చుకునేటట్టు కొంచెం మోటివేట్ చేయండి. అలా చేస్తే వాళ్ళు భవిష్యత్తులో ఏ ఇబ్బంది లేకుండా లక్షలాది రూపాయలు సంపాదిస్తూ వాళ్ళ జీవితాన్ని హ్యాపీగా లీడ్ చేయగలరు. ఓకే, అలాగే మన ట్యూషన్ సెంటర్లో ఎర్లీ మార్నింగ్ క్లాసెస్లో ఎర్లీ మార్నింగ్ మనకి 5:30 to 7 o'clock వరకు ఒక క్లాస్ ఉందమ్మా. ఈ క్లాసులో 6th to 9th క్లాస్ స్టూడెంట్స్కి ఈ ఐఐటి అండ్ నీట్ సబ్జెక్ట్స్ మీదే మనం ఫోకస్ చేస్తున్నాం. అలాగే 10th క్లాస్ స్టూడెంట్స్కి 10th క్లాస్ సబ్జెక్ట్సే అర్థమయ్యేటట్టు ఏమైనా డౌట్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేసి చదివించడం జరుగుతుంది. ఇది మార్నింగ్ క్లాసులో జరిగేది. ఓకే, అలాగే మనం మార్నింగ్ 9 to ఈవినింగ్ 4 వరకు నవోదయ సైనిక్ స్కూల్ కోచింగ్ కూడా ఇస్తామమ్మా. మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 వరకు నవోదయ సైనిక్ స్కూల్ కోచింగ్ కూడా 4th, 5th అండ్ 6th క్లాస్ స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. మీ పిల్లలు అద్భుతమైన తెలివితేటలను సాధించాలన్నా, మ్యాథ్స్లో ఏ సమ్ అయినా అద్భుతంగా చేయాలన్నా ఈ సైనిక్ స్కూల్ కోచింగ్ ఇప్పించడానికి ట్రై చేయండి. 1 year అవుట్ ఆఫ్ స్కూల్ కోచింగ్ తీసుకుంటే వాళ్ళు తిరుగు లేకుండా మంచి తెలివితేటలు సంపాదించగలరని మనం గట్టిగా చెప్పగలం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.